అతిథి ఎప్పుడు దొరుకుతాడా అని వెతికి వెతికి తీసుకొచ్చి కూర్చోపెట్టి అతిథికి అన్నం పెట్టి అతిథి అన్నం తిన్న తరువాత గృహస్థాశ్రమము ధన్యమైందన్న భావనతో భోజనం చేసేటటువంటి వారే తప్ప భోగములను అనుభవించడమే తన జీవితము యొక్క ప్రధానమైన ప్రయోజనంగా బ్రతుకుతున్నటువంటి వారు కాదు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు. అంత మంచి ప్రజలైన కారణం చేత మహారాజు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇంత సంతోషంగా ఉన్నటువంటి మహారాజుకి బాధపడవలసినటువంటి అవసరం ఎక్కడుంది? ఏమీ లేదు, ఎంతో ఆనందంగా ఉన్నాడు. మీరు కొంచెం ఆలోచించండి, మనకి కూడా జీవితంలో బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మిగిలిన ఆశ్రమాలు అన్నిటి యందు ఉంచుకోవడానికి కావలసినటువంటి జ్ఞాన సముపార్జన గురువుగారి పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోవడం అన్నది బ్రహ్మచర్యాశ్రమంలో జరుగుతుంది. ఋషులు దార్శనికులు వాళ్ళు మనిషి యొక్క బలాన్ని బలహీనతని లెక్క కట్టారు. ఒక వయసు వచ్చిన తరువాత మనసు యందు కామము పొడసూపుతుంది. దాన్ని ధర్మంతో ముడివేయకపోతే విచ్చలవిడితనం కలుగుతుంది. అలా కాకూడదని కామాన్ని ధర్మంతో ముడివేశారు. అందుకే కామపత్నిగా స్వీకరించారు, ధర్మపత్నిగా స్వీకరిస్తారు. ఆ కామము ధర్మబద్ధమైన నాడు పుత్రుడు పుత్రిక అన్న అర్థము లభిస్తుంది. ఆ పుత్రుడి వలన పున్నామ నరకము నుండి తప్పుకుంటాడు. ఆ పుత్రికని కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరీషాం 10 తరాల ముందు వాళ్ళు 10 తరాల తరువాతి వాళ్ళు కూడా అభ్యున్నతి పథంలో నడవగలిగినటువంటి స్థితిని తాను పొందుతాడు. కాబట్టి అసలు జీవితంలో ఆ కామాన్ని ధర్మంతో ముడివేయకపోతే ప్రయోజన లబ్ధి లేదు. అందుకే అంతా ధర్మమయం. ఆశ్రమం ధర్మం, ఆరాధన ధర్మం, ఆశ్రమ ప్రవేశం ధర్మం, అన్ని ధర్మము చేత కట్టుబడి ఉంటాయి. అందుకని మహారాజైనటువంటి దశరథ మహారాజు గారు కూడా 365 మంది రాణులతో పాటు 3 పత్నులను స్వీకరించాడు. పత్ని అంటే యజ్ఞాధికారం ఉంటుంది. యజ్ఞం చేసేటప్పుడు పక్కన కూర్చుని హవిస్సు మహారాజు ఇచ్చేటప్పుడు ఆయన పక్కన కూర్చుని ఆయనకి ఆచమనం చేస్తున్నప్పుడు నీళ్లు పోసేటటువంటి అధికారము కలిగి ఉన్నటువంటి స్త్రీ. అటువంటి వారు 3 ఉన్నారు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. బాహ్యమునందు ఆయనకి లేని ఐశ్వర్యం లేదు. ఇంత ఐశ్వర్యం ఉంది. హాయిగా అంతఃప్రవాసం చేస్తున్నాడు, సంతోషంగా కాలం గడిచిపోతోంది. ఇలా గడిచిపోతున్నటువంటి వాడు ఒకానొక నాడు తన మంత్రులను పిలిచి ఒక మాట అన్నాడు. నా మనసులో చాలా దిగులుగా ఉంది. ఎందుకని అంటే నాకు సంతానం లేదు. నాసీద్వంశకరస్సుత అన్నాడు. నాకు వంశమును నిలబెట్టగలిగినటువంటి కొడుకు లేడు. ఆ కొడుకు లేని కారణం చేత సుతార్థం తప్యమానస్య అన్నాడు. నేను ఆ కొడుకు లేడు అనేటటువంటి బాధ నా మనసుని దహించేస్తోంది. నేను లోపల తప్పించిపోతున్నాను. ఇది ఎవరికీ తెలియదు బయట, కానీ అన్నీ ఉన్నాయి కదా అనుకుంటున్నారు. తెల్లగొడుగు కింద కూర్చుని పరిపాలన చేస్తున్నాను కదా అని అనుకుంటున్నారు. కానీ నా పరిస్థితి అలా లేదు. సుతార్థం తప్యమానస్య నాసీద్వంశకరస్సుత. నా తరువాత సింహాసనం మీద కూర్చోడానికి వారసుడు లేడు. యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యడానికి కొడుకు లేడు. నా తర్వాత కూడా సింహాసనం ముందు కూర్చుని గోత్రనామాలతో అర్చన చెయ్యడానికి కుమారుడు లేడు. నా శరీరం పడిపోయేటప్పుడు సంతోషంగా వాడి తొడ మీద నేను తలపెట్టుకుని ప్రాణం విడిచిపెట్టడానికి నాకు కొడుకు లేడు. నా శరీరం పడిపోయిన తరువాత మా తండ్రి బ్రతికున్నంతకాలం అగ్నికార్యం చేశాడు. ఇప్పుడు ఆయన శరీరాన్ని హవిస్సుగా ఇస్తున్నానంటూ నా శరీరాన్ని అగ్నిహోత్రంలో పడేయగలిగినటువంటి కొడుకు లేడు. ఇన్ని అధికారములున్నవాడు కొడుకు ఒక్కడే. నన్ను పున్నామ నరకం నుంచి తప్పించడానికి నా శరీరం పడిపోయిన తరువాత ఒక గోదానం చేసేవాడు లేడు. ఏడాదికి ఒకసారి నాకు దాహం వేసి నేను వస్తే నాకు జలతర్పణ చేసేవాడు, నా పేరు చెప్పి నీళ్లు విడిచిపెట్టేవాడు, నా పేరు చెప్పి భోక్తకు అన్నం పెట్టేవాడు లేడు. తప్యమానస్య అన్న మాటలో అంత బాధ ఉంది. ఇంత బాధ కడుపులో ఉంటే పైకి ఎంత అందంగా కనపడుతున్నా ఆయన పొందుతున్న సుఖమే ఉంది. చెట్టు పైకి ఆకుపచ్చగా కనపడుతుంది, బోలెడన్ని కొమ్మలతో రెమ్మలతో పిందెలతో కాయలతో కనపడుతోంది. కానీ
దాని తొర్రలో అగ్నిహోత్రం బయలుదేరింది. కొత్త 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 ఉడికిపోయి ఆ చెట్టు యొక్క మొదలు కాలిపోతోంది. కాలిపోతున్నటువంటి మొదలు కలిగిన చెట్టు పైకి చూడ్డానికి ఆకుపచ్చని ఆకులతో కాయలతో పండ్లతో ఉన్నప్పటికీ నిజానికి అది ఎలా తృప్తిగా లేదో అలా నేను కూడా లేను. తప్యమానస్య, లోపల తపించిపోతున్నాను. పుత్రార్థం నాస్తి వై సుఖం అన్నాడు. ఇది భారతీయ తత్వం. పుత్రార్థం, ఆ కొడుకు లేని కారణం చేత నాకు సుఖం అన్నది లేకుండా పోయింది అన్నాడు. సుఖం అంటే ఖ అంటే ఆకాశం, సు అంటే బాగుండడం, ఆ ఖ పక్కకి దు వస్తే దుఃఖం, బాగుండకపోతే బాగులేదు. ఆకాశం ఏమిటో అంతా మబ్బేసిందండి అని బెంగెట్టుకున్నాం అనుకోండి దుఃఖం. మనకు అనుకూలంగా ఉందన్నాం అనుకోండి సుఖం. ఆకాశం మాత్రం అలాగే ఉంది, మన పరిస్థితిని బట్టి ఇంకోలా కనపడుతోంది. సుఖ దుఃఖ. నాకు సుఖం లేదంటున్నాడు దశరథుడు. ఎందుకు సుఖం లేదు? అంతఃపురం లేదా? చక్కగా నాట్యం చేసే నర్తకీమణులు లేరా? వాద్య పరికరాలు మ్రోగించగలిగినటువంటి సంగీత విద్వాంసులు లేరా? అనారోగ్యం వస్తే వైద్యం చేసేటటువంటి వైద్యులు లేరా? మంత్రాంగం చెప్పగలిగిన మంత్రులు లేరా? పురాణాన్ని వినిపించగలిగిన పౌరాణికులు లేరా? అనుకూలంగా తన పట్ల చక్కగా అనువర్తించేటటువంటి భార్యలు లేరా? అన్నీ ఉన్నాయి. కానీ ఆయన మనసు వీటి పట్ల సుఖాన్ని పొందట్లేదు. ఇది సనాతన ధర్మమునకు ఆయువు పట్టు. అసలు వివాహం చేసుకునేది ఎందుకు అంటే ధర్మ ప్రజాపత్యర్థం, ధార్మికమైనటువంటి సంతానము కొరకు. ధార్మికమైన సంతానం ఎప్పుడు కలుగుతుంది? ఎవరి మెడలో 3 ముళ్ళు వేశారో వారి యందు మాత్రమే సంతానమును పొందాలి. అలా సంతానాన్ని పొందడం కోసం గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు. ఎంతకాలం తన భార్య సంతోషంగా గడుపుతారు? మృకండు మహర్షి అంతటి వాడు బ్రహ్మలోక ప్రవేశం చేస్తానంటే అపత్యం వడ్గా అన్నారు. నీకు సంతానం లేదయా, నీకు స్వర్గలోక ప్రవేశం లేదు, బ్రహ్మలోక ప్రవేశం చేయడానికి వీల్లేదు, బయటికి వెళ్ళిపోమన్నారు. దేవతారుణం పితృరుణం ఈ 2 తీర్చుకోవడానికి ధర్మపత్నిని స్వీకరిస్తాడు. ధార్మికమైన సంతానాన్ని పొంది ఆమె తల్లి అయి ఆయన తండ్రి అయి సంతోషంతో గడపాలి. రఘువంశంలో కాళిదాస మహాకవి రఘుమహారాజు గారి గొప్పతనం ఏమిటి అన్నదానికి ఓ శ్లోకం చెప్తాడు. త్యాగాయ సంహృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం అంటాడు. త్యాగాయ సంహృతార్థానాం, ఆర్జించాడు దానం చేయడానికి. సత్యాయ మితభాషిణాం, ఎక్కువ మాట్లాడడు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే అసత్య దోషం వస్తుందేమోనని. యశసే విజిగీషూణాం, ఆయన దండయాత్ర చేస్తాడు కీర్తి కొరకు మాత్రమే. అలాగే ప్రజాయీ గృహమీధినాం, ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నాడు దేని కొరకు అంటే ధార్మికమైన సంతానము కొరకు. అసలు ఆశ్రమం మారగానే దంపతులిద్దరూ తలంబ్రాలు పోసుకునేటప్పుడు అడిగేటటువంటి మంత్రములలో ఉన్నటువంటి ప్రార్థన అదే. మనకి ఐశ్వర్యము కలుగుగాక, నీతో కలిసి యజ్ఞము చేయుదునుగాక, నీ వలన నాకు కుమారులు కలిగెదరుగాక, మనం భగవత్ సంబంధమైన కార్యములు చేసేదముగాక. ఇద్దరు ప్రతిజ్ఞలు చేసుకుంటూ తలంబ్రాలు పోసుకుంటారు. ఆ అక్షతారోపణం చేసుకునేటప్పుడు దేవతలను 3 మాటలు చేసేటటువంటిది సమంత్రకం. అందుకే ఆ తలంబ్రాలు పోసుకునేటటువంటి ఘట్టంలో ప్రజామేకామత్ సమృద్ధ్యతాం, యజ్ఞో మేకామస్ సమృద్ధ్యతాం, శ్రియో మేకామస్ సమృద్ధ్యతాం అని చెప్తారు. మాకు ఐశ్వర్యము కలుగుగాక, మాకు తగినన్ని పశువులు తగినంత ఐశ్వర్యము కలుగుగాక, మాకు ధార్మికమైన సంతానము కలుగుగాక. ఆ తలంబ్రాలు పోసుకునేటప్పుడు మీరు మంత్రంతో పిలిచారు కాబట్టి దేవతలు వచ్చి నిలబడతారు అనుగ్రహించడానికి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.